నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కులగణన సర్వే ప్రక్రియ పూర్తి అసెంబ్లీలో చర్చ అనంతరం పారదర్శకంగా ముందుకు పోతామన్న మంత్రి పొన్నం కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య సమావేశం అనేది అసత్య ప్రచారం ప్రభుత్వం పట్ల ఎమ్మెల్యేలంతా సంతృప్తిగా ఉన్నారన్న ఎంపీ మల్లు రవి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది ప్రాంతీయ పార్టీల ఎంపీలు ఉంటేనే న్యాయం జరుగుతుందన్న ఎమ్మెల్యే వేముల నాగర్ కర్నూలు జిల్లా తాడూరులో బైపాస్ రోడ్డు రీసర్వేలో రసాబాస తమ భూములు లాక్కోవద్దంటూ ఆత్మహత్యకు యత్నించిన రైతన్నలు ఇక డీటెయిల్స్ కెళ్తే సమగ్ర ఇంటింటి కులగణన సర్వేను శాసనసభలో తీర్మానం చేసుకుని ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ మంత్రులు తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రక్రియ పూర్తి జరిగిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ దాన్ని కార్యరూపం దాల్చడానికి సంబంధించి సీఎం డిప్యూటీ సీఎం సహచార మంత్రులను చర్చించడం జరిగిందని తెలిపారు ఎస్సీ వర్గీకరణపై సబ్ కమిటీ తీసుకున్న ప్రిగెసివ్ యాక్టివిటీస్ పై కూడా చర్చించడం జరిగిందన్నారు 5వ తేదీన సబ్ కమిటీ ఇచ్చిన నివేదికను కేబినెట్ ముందు పెట్టడం జరుగుతుందని అనంతరం సభలో చర్చకు పెట్టడం ద్వారా పారదర్శకంగా ప్రజాస్వామిక విధానాన్ని ముందుకు తీసుకుపోతామని మంత్రి పొన్నం తెలిపారు సర్వే పరంగా కులగణన శాసనసభలో తీర్మానం చేసుకొని ప్రత్యేక కమిషన్ వేసుకొని దానికి సంబంధించి కేబినెట్ మంత్రులు గౌరవ ముఖ్యమంత్రి గారంతా తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా ప్రక్రియ పూర్తి జరిగి దాని కార్యరూపం దాల్చడానికి సంబంధించి రేపు నుండి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులు అందరూ కూర్చొని చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి దాన్ని డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా కేటగిరేషన్ సంబంధించినటువంటి సబ్ కమిటీ యాక్టివిటీస్ కూడా డిస్కస్ చేయడంతో పాటుగా 2వ తారీఖు 3వ తారీఖు ఈ కేటగిరేషన్ సంబంధించి బీసీ కుల సర్వేకు సంబంధించినటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకొని 5వ తేదీ నాడు క్యాబినెట్ ఇచ్చినపై పేరు దానికి సంబంధించిన అన్ని రకాల అంశాలను జరిగినటువంటి పరిణామాలను చర్చ చేసుకోవడం జరిగినటువంటి తెలియదు. దానికి సంబంధించిన కార్యక్రమం భవిష్యత్ కార్యక్రమం సంబంధించి 2వ తేదీ రేపు క్యాబినెట్ సబ్ కమిటీ 3వ తేదీ నాడు కూడా సబ్ కమిటీ కూర్చొని కుల సర్వే రిపోర్టును దాని తదుపరి కంపెయిన్ చేసుకొని తర్వాత కేటగిరైజేషన్ కూడా చర్చ చేసుకొని ఇక తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల రహస్య సమావేశం అనేది అబద్ధమని ఎంపీ మల్లు రవి స్పష్టం చేశారు. ఐటీసీ కోహినూర్ హోటల్లో జడ్చర్ల ఎమ్మెల్యే డిన్నర్ కు ఆహ్వానించడంతో హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు ఆయన విజ్ఞప్తి మేరకు వెళ్లడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వంపై టీవీ ఛానల్స్ సోషల్ మీడియాలోని కొంతమంది వ్యక్తులు దీనిని బూచిగా చూపే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు, సీక్రెట్ మీటింగ్ పెట్టారని చర్చ జరుగుతుంది. నిజమా కాదా? ఇది పూర్తి అబద్ధం. అసలు ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్లో కూర్చోవటం అనేది అసలు జరగనటువంటి విషయం జరిగినట్టు చెప్తున్నారు. 10 మంది కాదు, ఒక 8 మంది ఎమ్మెల్యేలు ఐటీసీ కోహినూర్ అనేటటువంటి హోటల్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ పక్కన ఉంటుంది. అక్కడ మన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు డిన్నర్కి రమ్మంటే మా వాళ్ళంతా అక్కడ పోవటం జరిగింది. అక్కడ పోయిన తర్వాత ఆయనకు ఒక పని ఉంది, ఆ పని మనం సీఎం దగ్గరికి రెవెన్యూ మినిస్టర్ దగ్గర పోయి మాట్లాడుకోవాలా, నా పని కావటం లేదంటే ఓకే మేము కూడా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పారు. భోజనం చేసి వెళ్ళిపోయారు. ఇది అక్కడ జరిగింది. దీనికి ఫామ్ హౌస్లో కూర్చున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇవన్నీ తప్పుడు సమాచారం. ఎందుకంటే ఈ మొట్టమొదటి ఈ న్యూస్ని పట్టుకుంది టీవీ న్యూస్ వాళ్ళు, దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా దీన్ని పెద్ద ఎత్తున రాష్ట్రంలో వ్యతిరేకంగా
కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా చేయాలనేటువంటి ఒక కార్యక్రమం. వీళ్ళు ఎన్ని పనులు చేసినా దీంట్లో 1% కూడా నిజం లేదు కాబట్టి దీనివల్ల ఏమి జరిగేది లేదు. ఈ ఎమ్మెల్యేలందరూ కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు. నేను నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యుడిని కాబట్టి నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యుడు మన రాజేష్ రెడ్డి గారు కూడా పోయారు. వారితో స్వయంగా మాట్లాడాను, ఇతరులతో కూడా మాట్లాడాను. వారు నాకు చెప్పారు దీంట్లో ఏమాత్రం వాస్తవం లేదు. వీఆర్ వెరీ హ్యాపీ విత్ రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి రైతు మన అప్పులు మాఫీ చేయటం కానీ, రైతు భరోసా కానీ, లేక పేద ప్రజల ఇందిరమ్మ భరోసా కానీ, అది కాకుండా మీరు మహిళలకు ఇచ్చే ఉచిత బస్ ప్రయాణం కానీ, 200 యూనిట్స్ కరెంటు ఇవ్వటం కానీ, 500 రూపాయలకి మన గ్యాస్ సిలిండర్ ఇవ్వటం కానీ, వీటన్నిటితో పాటు ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షల రూపాయలతో ఇచ్చే కార్యక్రమం తీసుకోవటం కానీ, మీకు రేషన్ కార్డులు ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రజలకు మేలు జరుగుతుంటే మేమెందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటాం? ఇది తప్పుడు సమాచారం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని వారు నాతో స్వయంగా చెప్పారు. నేను వారితో అడిగాను. నేను మీడియా ద్వారా తెలియజేస్తానని చెప్పమని కూడా చెప్పడం జరిగింది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, ఇది చాలా దురదృష్టకరమని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుండి కేంద్రాన్ని కోరుతున్న నవోదయ, సైనిక్ స్కూళ్లు, IIM, IIIT లాంటి విద్యాలయాల ప్రకటన కానీ, తెలంగాణకు ఉపయోగపడే మరే అంశంలో కానీ బడ్జెట్లో న్యాయం జరగలేదన్నారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీ ఉన్నా నిధులు సాధించింది మాత్రం 0 అన్నారు. ప్రాంతీయ పార్టీలకు ఎంపీలు ఉంటేనే తెలంగాణకు న్యాయం జరుగుతుందని వేముల స్పష్టం చేశారు. చాలా దురదృష్టం. తెలంగాణ రాష్ట్రంకు మెయిన్గా అడిగినటువంటి నవోదయ స్కూళ్ళు కానీ ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నాం. మేము ఉన్నప్పుడు అడిగినాం. సైనిక్ స్కూల్ కానీ, అయితే IIM కానీ, IIIT కానీ, ఇటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏమీ కూడా ఇవ్వలేదు. ఎక్కువ మట్టుకు కూడా ఆ బీహార్ ఆ ప్రాంతానికి ఎక్కువ పోయినట్టు కనిపిస్తూ ఉన్నది. బడ్జెట్లో సూచనప్రాయంగా చూస్తే తెలంగాణకు 0. ఇది బీహార్ బడ్జెట్ అని చెప్పి కొందరు మిత్రులు అంటూ ఉన్నారు. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు రాష్ట్రం నుంచి ఉన్నారు. ఇచ్చేవాడు 8 మంది ఎంపీలు ఉన్నా కానీ వాళ్ళు ఇవ్వట్లేదు. కొట్లాడి తేవలసిన వాళ్ళు 8 మంది ఎంపీలు ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్లాడట్లేదు. తెలంగాణ ప్రజలు ఇద్దరికి 8 మంది ఎంపీలు ఇచ్చినా తెలంగాణకు మాత్రం గుండు సున్ననే ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక ఎస్సీ వర్గీకరణ కోసం విధి విధానాలు ప్రకటిస్తానని బహిరంగ సభలో చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని తెలంగాణ స్టూడెంట్స్ పొలిటికల్ జాక్ ఫౌండర్ ప్రెసిడెంట్ వలిగొండ నరసింహ అన్నారు. ఈ మేరకు మాదిగల చిరకాల ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి మొదటి నుండి వెన్నుదన్నుగా ఉన్నందుకు కృతజ్ఞతగా ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నరసింహ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తిన సస్పెన్షన్ కు గురై అనునిత్యం మాదిగ పక్షపాతిగా ఉన్నారని గుర్తు చేశారు. ఆకాంక్ష అయినటువంటి ఎస్సీ వర్గీకరణ ప్రక్రియని వేగవంతం చేయడంలో భాగంగా మాదిగ ఉద్యమానికి, మాదిగ నాయకత్వానికి, మాదిగ విద్యార్థులకు అండదండగా ఉంటూ నిన్న జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాదిగ ఎస్సీ వర్గీకరణ కోసం ఏర్పాటు చేసినటువంటి ఏకసభ్య కమిషన్ రిపోర్టుని రేపు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి దాని అమలు కోసం విధివిధానాలు ఖరారు చేస్తామని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు ఉస్మానియా విద్యార్థులుగా, స్కాలర్స్గా మాదిగ విద్యార్థుల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి మేమందరము పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు 30 ఏళ్ల ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో మాదిగల పక్షాన వెన్నుదండగా ఉంటూ ప్రతి సందర్భం వచ్చిన ప్రతిసారి మాదిగల వైపు నిలబడ్డటువంటి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలుపుతూనే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాదిగల కోసం నిలబడి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తి కూడా తన సస్పెన్షన్ అయిన విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా వాదన వినిపిస్తున్న క్రమంలో ప్రత్యేక న్యాయవాదిని ఏర్పాటు చేయడంతో పాటు మంత్రివర్యులు దామోదర నరసింహ గారి నాయకత్వంలో మాదిగ ఎమ్మెల్యేతోటి ఒక డెలిగేషన్ పంపడం జరిగింది. ఆ క్రమంలో రాజ్యాంగ ధర్మాసనం సుప్రీంకోర్టు అనుకూలంగా ఇచ్చిన వెనువెంటనే అసెంబ్లీ వేదికగా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను దేశంలో మొట్టమొదటిగా అమలు చేస్తామని చెప్పి దానికి అనుగుణంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి ఆ కమిటీ సిఫారసుల మేరకు నేడు
రిటైర్డ్ జస్టిస్ షమీం అఖ్తర్ గారి నేతృత్వంలో ఒక ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ రిపోర్టు త్వరలో ప్రవేశపెట్టి ఎస్సీ వర్గీకరణని చేపడతామని చెప్పి దానికోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాదిగ విద్యార్థి తరఫున కృతజ్ఞతలు తెలుపుతూనే ఈ ఎస్సీ వర్గీకరణ 10 మంది ఎమ్మెల్యేలు రహస్య సమావేశం అనే అంశం పింక్ మీడియా చేస్తున్న దుష్ప్రచారం తప్ప వాస్తవం లేదన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. బీఆర్ఎస్ నాయకులకు ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో పోరాటం చేయాలి కానీ మీపింగ్ మీడియా సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలతో ప్రజాపాలన నిర్వహిస్తూ అందరికీ అందుబాటులో ఉంటున్నారని, వెనుకబడిన ఆలేరు నియోజకవర్గానికి ఎక్కువ నిధులు ఇచ్చి అన్ని రకాలుగా అభివృద్ధి చేయడాన్ని చూసి ఓర్వలేక తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి పిచ్చి ముదిరింది. రోజు ఒక రకంగా కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలని చెప్పి వాళ్ళ పింక్ మీడియా ద్వారా రోజొక కథనం పెట్టి ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణలో అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక నిన్న ఏదో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మీటింగ్ అయ్యని చెప్పి 10 మంది గుమ్మిగుడ్డని చెప్పి వాళ్ళ పింక్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులారా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో మా ప్రభుత్వాన్ని కానీ మా ఎమ్మెల్యేలను ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక మీ సోషల్ మీడియా మీ ప్రింట్ మీడియా ద్వారా ఎమ్మెల్యేల మీద దుష్ప్రచారం చేస్తున్నారు. నిన్న ఎక్కడో సమావేశమైనని చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. మీకు సిగ్గు శరం ఉంటే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోజు నిత్యం ఎమ్మెల్యేలతోటి మంత్రులతోటి ప్రజాపాలన నిర్వహించుకుంటూ మా ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటూ ముఖ్యంగా మా ఆలేరు నియోజకవర్గానికి ఎన్నో రకాల నిధులిచ్చి ఆలేరును వెనుకబడ్డ ఆలేరును అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక ఒక బీసీ బిడ్డ నన్ను మీటింగ్ పోయిందని చెప్పి ఏదో 10 మంది మీటింగ్ దుష్ప్రచారం చేస్తున్నారు. నిన్న సాయంత్రం నా కాన్స్టిట్యున్సీలో 100 మంది కార్యకర్తలతోటి పెళ్లిలో హాజరు కావడం జరిగింది. మీరు ఎన్ని ప్రచారాలు చేసినా ఏ రకంగా మీ పింక్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్నా మీ నూకలు తెలంగాణలో చెల్లవని చెప్పి మళ్ళొకసారి రుజువైంది. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో మమ్మల్ని ఎదుర్కొనే దమ్ము లేదు. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా ఎమ్మెల్యేల మంత్రులు అందరం కూడా నిత్యం సహకరించుకుంటూ మా నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక ఏదో రాష్ట్రీయ మీటింగ్లు అని చెప్పి ఏదో 10 మంది ఎమ్మెల్యేలు అని చెప్పి సిగ్గుమాలిన పనులు చేస్తున్నటువంటి టీఆర్ఎస్ నాయకులకు తప్పకుండా రేపు రాబోయే స్థానిక సంస్థల్లో ప్రజలు బుద్ధి చెప్తారు. ఏదైతే తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళ మీద చట్టపరంగా తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి సైబర్ క్రైమ్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో ఎదుర్కోవాలి కానీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పి హెచ్చరిస్తున్నాం. మీ పింక్ మీడియాల మీద కూడా తప్పకుండా సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేసి తగు చర్యలు తీసుకుంటాం. ఇలాంటి అసత్య ప్రచారం మానుకోకపోతే ప్రజలు మళ్ళొకసారి మీ పార్టీకి బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తూ నిన్న నేను మా నియోజకవర్గంలో ఒక ముస్లిం ఫంక్షన్ హాల్లో 100 మందితోటి ఫంక్షన్ పోవడం జరిగింది. ఎలాంటి మా ఎమ్మెల్యేల మధ్యలో కానీ మా ప్రభుత్వం మధ్యలో కానీ ఎలాంటి విభేదాలు లేవు. మా ముఖ్యమంత్రి మా మంత్రులు అందరం కలిసి అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేయడం కోసం ముందుకు పోతామని తెలియజేస్తూ ఇలాంటి పింకు మీడియా ప్రచారాలు బంద్ చేసుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా తాడూరులో హైదరాబాద్ టు నంద్యాల వరకు జరుగుతున్న నేషనల్ హైవే 167 బైపాస్ రోడ్డు రీసర్వేకు అధికారులు పోలీస్ బలగాలతో వచ్చారు. తమ భూముల్లోంచి బైపాస్ రోడ్డుకు సర్వే చేసి లాక్కుంటున్నారని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. మ్యాప్ తో సంబంధం లేకుండా పెత్తందారుల భూముల నుంచి కాకుండా తమ పొలాల మీదుగా రోడ్డు పోయేలా సర్వే చేస్తున్నారంటూ రైతులు ఆరోపించారు. మనస్తాపానికి గురై శేఖర్ అనే రైతు పురుగుల మందు తాగి, కురువయ్య అనే రైతు డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు వారిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 3న క్యాన్సర్ అవగాహన డ్రోన్ షోను నిర్వహిస్తున్నట్లు కామినేని ఆసుపత్రి ఆంకాలజీ వైద్య నిపుణులు కిరణ్ కుమార్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఇందుకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్యాన్సర్ మహమ్మారి నానాటికి ఉధృత రూపం దాల్చుతుందని అన్నారు. ప్రాథమిక దశలో గుర్తించకపోవడంతో క్యాన్సర్ మరణాలు పెరుగుతున్నాయని ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలోనే విస్తృత అవగాహన కల్పించే లక్ష్యంతో 200 డ్రోన్లతో అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఎల్బీ నగర్ లోని జీడీ గోయంక పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
యునైటెడ్ యూనిక్ అంటే ప్రతి క్యాన్సర్ పేషెంట్ ని జబ్బుతో బాధపడ్డ మనిషిగా చూస్తున్నాం కానీ ఇండివిజువల్ గా చూడండి. ఇది బ్లడ్ క్యాన్సర్ పేషెంట్ ఇండివిజువాలిటీని వదిలేస్తుంది. సో ప్రతి పేషెంట్ డిఫరెంట్ గా ఉంటారు. ప్రతి పేషెంట్ కోరికలు కూడా డిఫరెంట్. ఒక ముసలావిడ 60 ఏళ్ళ అని హాస్పిటల్ వాళ్ళు తీసుకునే వాళ్ళు క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకునే ఆశలు డిఫరెంట్ గా ఉంటాయి. అదే 37 పిల్లలు ఉన్నారు. సో వాళ్ళ ప్రయారిటీస్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. సో పర్సనలైజ్ ట్రీట్మెంట్ అంటే ఎవరికి తగ్గట్టుగా వాళ్ళ మనం చాలా మంది చూస్తూ ఉంటాం. మనం ఏదైనా డిసిషన్ తీసుకున్న క్యాన్సర్ కి జబ్బు ఉందని కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత స్టేజ్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ విషయంలో మన కామినేని హాస్పిటల్ వాళ్ళు ఫిబ్రవరి 3వ తారీఖు సాయంత్రం 6 గంటలకి డ్రోన్ షో అనే ఒక పెద్ద ఎత్తున జరుగుతోంది. దగ్గర 300-400 డ్రోన్స్ తోని క్యాన్సర్ పై అవగాహన కలగజేయడం కోసం డ్రోన్ షో కండక్ట్ చేస్తున్నాం. ఈ డ్రోన్ షో వల్ల ఎంతో మందికి క్యాన్సర్ పట్ల అవగాహన కలగజేసి క్యాన్సర్ బారిన పడి చనిపోకుండా ఉండకుండా ప్రాపర్ వైద్యం తీసుకొని బయటపడి నార్మల్ జీవితాన్ని మళ్ళీ గడుపుతారనే ఉద్దేశంతో ఈ డ్రోన్ షో కండక్ట్ చేస్తున్నాం. అయితే దీనివల్ల నార్మల్ పీపుల్ అందరూ దీని ద్వారా పాల్గొని అందరూ దీన్ని అబ్జర్వ్ చేసి ఏం సలహా ఇస్తున్నాము, ఈ క్యాన్సర్ డ్రోన్స్ ద్వారా క్యాన్సర్ తాలూకా సింబల్స్ తెలియజేసి క్యాన్సర్ వస్తే ఏం చేయాలని కూడా ఇన్ఫర్మేషన్ వెళ్తూ ఉంటుంది. ఇవన్నీ తెలుసుకుని ఈ చైతన్యవంతులై ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటారనే ఉద్దేశంతో కండక్ట్ చేస్తుంది. అయితే ఇది కండక్ట్ చేయడం వరల్డ్ క్యాన్సర్ డే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలలో చైతన్యం, అవగాహన, భయాందోళన పోగొట్టడం, వాళ్ళలో ఒక అవగాహన కలిగేసి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, నమ్మకంతో రావాలి, ధీమాతో రావాలి, చేయించుకుని వెళ్ళాలి. ఈ సంవత్సరం 2025 నుంచి 2027 వరకు యునైటెడ్ బై యూనిక్ అనే ఉద్దేశంతో ప్రపంచ క్యాన్సర్ జరుగుతుంది. అంటే ఇది ఏంటంటే ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కులగణన సర్వే ప్రక్రియ పూర్తి. అసెంబ్లీలో చర్చ అనంతరం పారదర్శకంగా ముందుకు పోతామన్న మంత్రి పొన్నం. కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య సమావేశం అనేది అసత్య ప్రచారం. ప్రభుత్వం పట్ల ఎమ్మెల్యేలంతా సంతృప్తిగా ఉన్నారన్న ఎంపీ మల్లు రవి. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. ప్రాంతీయ పార్టీల ఎంపీలు ఉంటేనే న్యాయం జరుగుతుందన్న ఎమ్మెల్యే వేముల. నాగర్ కర్నూలు జిల్లా తాడూరులో బైపాస్ రోడ్డు రీసర్వేలో రసాబాస. తమ భూములు లాక్కోవద్దంటూ ఆత్మహత్యకు యత్నించిన రైతన్నలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.